నెక్స్ట్ క్వశ్చను. ఇండస్ట్రీలో మనీ అడుగుతారా? దీంట్లో నేను కూడా మోసపోయాను కాబట్టి చెప్తున్నా. ఇండస్ట్రీలో మనీ అడుగుతారు. అలా అని అందరూ అడగరు. కొంతమంది అడుగుతారు. అది ఏంది? కొంతమంది ఏం చేస్తారు, నువ్వు ఆడిషన్ పిలుస్తారు. ఆడిషన్‌లో నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావు అండ్ నిన్ను తి ఓకే అంటారు. ఒక 1, 2 డేస్ సిట్టింగ్స్ అని పిలుస్తారు. కూర్చొని ఇలా ఇలా ఉంటా స్టోరీ అని. ఓకే. అది ఇది అని చెప్తారు. అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా నేను నిన్ను లీడ్ అనుకున్నాను. నేను హీరోగా. సో నువ్వు నాకు కొంచెం మనీ పెడతావా, నిన్ను ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుకో, నిన్ను హీరోగా పెట్టి నేను మూవీ తీస్తానని అంటారు కొంతమంది. కొంతమంది ఏంటంటే నీకు క్యారెక్టర్ కావాలా, నువ్వు డబ్బి నేనైతే నీకు క్యారెక్టర్ ఇప్పిస్తాను. అలా అని బీభత్సమైన క్యారెక్టర్ అది ఇది అంటే అది ఉండదు. ఏదో గుంపులో గోవిందా అనే విధంగా క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఈ మనీ వల్ల తీసుకొని క్రౌడ్ ఫండెడ్ మూవీస్ అంటారు కొన్ని అయితే. క్రౌడ్ ఫండింగ్ అంటే అందరి దగ్గర మనీ గ్యాదర్ చేసేసి షూటింగ్ అంతా హడవిడి చేసి వీళ్ళు అంటే మేము యాక్టర్స్ అందరూ ఎలా వెళ్తారు, ఇంకా మమ్మల్ని తీసేసుకుంటారు, ఒక మంచి లైఫ్ ఉంటుంది, ఒక ఇది హిట్ అయితే మాకు మంచి లైఫ్ ఉంటుంది అనే విధంగా మనం అనుకుంటాం. కానీ ఏంది, ఒక స్టార్టింగ్ వచ్చి కెమెరాస్ హడావిడి చేస్తారు. ఒక 10 వాళ్ళకి ఎక్కువ క్రౌడ్ ఫండెడ్ ఎక్కువ వచ్చేసింది అనుకో, ఒక 5 రోజులు 10 రోజులు షూట్ పెట్టుకుంటారు. అది ఏంది, ఇలా షెడ్యూల్ ఇచ్చుకుంటారు, డైలాగ్ వర్షన్స్ కొన్ని కొన్ని ఇచ్చేస్తారు, చేయమంటారు చేస్తారు. ఒక 5 days తర్వాత జంప్ జంప్ అంతే, ఇంకేం లేదు. 5 రోజులు ఏదో మనం ఏంటంటే మనం షూట్కి వెళ్తున్నాం, నలుగురు చెప్పుకోవాలి కదా మనం షూట్కి వెళ్తున్నాం అంత అయిపోతుంది అది ఇది అని. తర్వాత 5వ రోజు నుంచి వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు, స్విచ్ ఆఫ్, ఆడికి జంప్, ఆడికి వెళ్తే లొకేషన్ ఉండదు. ఈగడే జరిగే కొన్ని. అందుకే చెప్తున్నాను, దయచేసి ఇండస్ట్రీలో డబ్బిచ్చి యాక్టింగ్ సైడ్కి వెళ్ళాలంటే దయచేసి వెళ్ళద్దు. దీనిలో సత్తా ఉంటే ప్రూవ్ చేసుకోండి. ఒకవేళ అడుగుతారు కొంతమంది, నీకు ఈ విధంగా ఛాన్స్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా డబ్బు ఇవ్వాలని, అస్సలు ఇవ్వద్దు, అదంతా ఫ్రాడ్. ఓకేనా? కొంతమంది ఉంటారు అడిగి, అసలు నీ యాక్టింగ్ ద్వారా నిన్ను చూస్ చేసుకున్న వాళ్ళు డబ్బు నిన్ను ఎందుకు అడుగుతారు? ప్రొడ్యూసర్స్ లేకుండా ఫస్ట్ వాళ్ళు ఆడిషన్ ఎందుకు చేస్తారు? అదొకటి గుర్తుపెట్టుకో. దయచేసి ఇండస్ట్రీలో డబ్బు అడిగితే దయచేసి ఇవ్వకండి, సరేనా?